ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై ఏపీ అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు అంగన్వాడీలు. డిమాండ్ల పరిష్కారానికి 26 రోజులుగా ఆందోళన చేస్తున్నారు అంగన్వాడీలు. అయితే ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన నేపథ్యంలో వాళ్లు మండిపడుతున్నట్టు తెలుస్తుంది. 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది మరోపక్క ప్రభుత్వం. అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా ప్రయోగమా అంటూ మరోపక్క నారా లోకేష్ కూడా మండిపడుతున్నారు. నియంత పోకడలకు పరాకాష్ట అంటూ ధ్వజమెత్తారు లోకేష్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, అంగన్వాడీలు ఎస్మా చట్టానికి సంబంధించి మండిపడుతున్నట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? భవాని, ఓవరాల్ గా ఒక 26 రోజులుగా అంగన్వాడీలు సమ్మె సాగుతుంది. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని అంగన్వాడీలకు సంబంధించి ఎస్మా యాక్ట్ తీసుకొచ్చింది, ఎమర్జెన్సీ సర్వీస్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఈ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ సంస్థల్లోని వ్యక్తులు కానీ సమ్మెకు వెళ్ళినప్పుడు ఎస్మా ప్రయోగిస్తుంది. ఎందుకంటే సామాన్య మానవులకి ఆటంకం కలగకూడదు, వాళ్ళకి ఇబ్బందులు రాకూడదు అని. అయితే ప్రస్తుతం అంగన్వాడీలు ఏంటంటే ఎస్మా ప్రయోగించినప్పటికీ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ జీతాలు కట్ అయిపోవడం, ఇతరత్ర కార్యక్రమాలు ఉంటాయి ఎస్మా వాళ్ళు. అవసరమైతే కొత్త ఉద్యోగులను పెట్టుకుని పని చేయించుకునే వెసులుబాటు కూడా ఎస్మా చట్టంలో ప్రభుత్వానికి ఉంది. అయితే ఏంటంటే వాళ్ళు తమ డిమాండ్లు పరిష్కరించాలి, జీతాలు పెంచాలని అంగన్వాడీలు చెప్తూ ఉన్నారు. అంగన్వాడీలకి సిఐటియు ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడా ఉంది. జనరల్ గా ఎన్నికల టైంలో ఇలాంటి సమ్మెలు సహజంగా జరుగుతుంటాయని విమర్శలు వచ్చినా కానీ 26 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం వాళ్ళకి డిమాండ్స్ నెరవేర్చకపోగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించిందని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం, రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రభుత్వం 2-3 సార్లు చర్చలకు పిలిచింది, అయినా ఫలప్రదం అవ్వలేదు. వాళ్ళు జీతాలు బాగా పెంచమని కూడా డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో డిమాండ్ సాధ్యం కాదు. గతంలో చాలా సార్లు పెరిగే జీతాలు జగన్ సీఎం అయిన తర్వాత కూడా పెంచిన పరిస్థితి కనిపిస్తుందని వాళ్ళకి ఇచ్చిన నోటీసులో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ కూడా అంగన్వాడీలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎస్మా ప్రయోగించారు. మరి ఫర్దర్ గా రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ వీళ్ళు డ్యూటీస్ అటెండ్ అవుతారా, లేకపోతే అటెండ్ అవ్వకుండా జీతం కోత విధించినా కూడా ఇదే రకంగా సమ్మె కొనసాగుతుందని మనం చూడాల్సి ఉంది. భావని. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. నేను అధికారం వచ్చిన తర్వాత అంగన్వాడీ ఐక్యత